హలో గైస్, తెలుగు ఫ్యాండమ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈ మధ్య వీడియోస్ అయితే అస్సలు అప్‌లోడ్ చేయలేకపోతున్నాం. మరి ఏమైందేమో కానీ నాకే తెలియడం లేదు. ఈరోజు నుండి అలుపు సొలుపు లేకుండా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మార్వెల్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'అవెంజర్స్ డూమ్స్‌డే' 2027లో ఈ మూవీ మన ముందుకైతే వచ్చేస్తుంది. అవెంజర్స్ డూమ్స్‌డేకి సంబంధించిన ఎన్నో లీక్స్ వస్తున్నాయి, పోతున్నాయి. కానీ అవేవి కూడా నిజమా, అబద్ధమా అని నమ్మలేము. ఎందుకంటే అక్కడ ఉన్నది రూసో బాస్ కాబట్టి వాళ్ళు ఎలా తీస్తారనేది కూడా ఊహించలేము. అయితే అవెంజర్స్ డూమ్స్‌డే కోసం వెయిట్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఈ మూవీతో మార్వెల్ ఎలా మల్టీవర్స్‌ని మెయింటైన్ చేస్తారని వెయిట్ చేసేవాళ్ళు కొందరు, మళ్ళీ రూసో బాస్ మ్యాజిక్ కోసం వెయిట్ చేసేవాళ్ళు కొందరు, అయితే ఇంకొంతమంది ఉంటారు వీళ్ళు కేవలం ఇందులో కనిపించబోయే మోస్ట్ పవర్ఫుల్ విలన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అతనే డాక్టర్ డూమ్. అలాగే మెయిన్గా ఇంకొందరు గురించి చెప్పాలి. వీళ్ళు కేవలం ఆ డాక్టర్ డూమ్ రోల్లో యాక్ట్ చేస్తున్న యాక్టర్ కోసం మాత్రమే వెయిట్ చేస్తూ ఉంటారు. అతను ఎవరో కాదు, రాబర్ట్ డౌనీ జూనియర్. అవెంజర్స్ డూమ్స్‌డేలో ఆ డిజైన్ డాక్టర్ డూమ్ కాంబినేషన్ ఫ్యాన్స్కి పిచ్చిగా నచ్చేసింది. అందుకే అంతలాగా హైప్ని పెంచుకుంటున్నారు. మన ఛానల్లో డాక్టర్ డూమ్ మీద చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా అంటే చాలా. ఆ వీడియోస్ అన్నీ చూస్తే చాలు డాక్టర్ డూమ్ ఎవరు, ఏంటి, ఇలా చాలా విషయాలు అయితే మీకు అర్థమవుతాయి. అయితే ఆ వీడియోస్లో లేని కొన్ని విషయాలు నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డాక్టర్ డూమ్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఉన్న జీనియస్ క్యారెక్టర్స్లో డూమ్ కూడా ఒకడు. ఇతను ఎంత ఇంటెలిజెంట్ అంటే టెక్నాలజీని ఒక ఆట ఆడుకుంటాడు. అలాగే ఎంసీయూలో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ విలన్స్ యొక్క లిస్ట్ తీస్తే అందులో డూమ్ డెఫినెట్లీ ఫస్ట్ పొజిషన్లో ఉంటాడు. డూమ్ గాడ్ ఎంపరర్ డూమ్గా చేంజ్ అయినప్పుడు థానస్ని వితిన్ సెకండ్స్లో అతని బాడీ నుండి తన స్కెల్టన్ని వేరు చేస్తాడు. అంత శక్తివంతుడు. అంతేకాకుండా మార్వెల్ యూనివర్స్లో సాసరస్ ఇంకా విచెస్ చాలామంది ఉంటారు కదా. ఎగ్జాంపుల్ చెప్పాలంటే డాక్టర్ స్ట్రేంజ్, వాండా, అగతా, ఇలా వీళ్ళు ఎంసీయూలోనే అత్యంత శక్తివంతులు. అయితే డూమ్ విషయానికి వస్తే ఇతను వీళ్ళని డామినేట్ చేయగల సాసరర్ ఇంకా మ్యూజిషియన్. అంతేకాకుండా మార్వెల్ యూనివర్స్లో చాలామంది కింగ్స్ ఉన్నారు, లైక్ టిచాలా, నేమర్, ఇలా. అయితే డాక్టర్ డూమ్ కూడా ఒక కింగ్. ఎంసీయూలో ఉన్న ఒక అద్భుతమైన సిటీ అయిన లాట్వేరియాకు ఇతను కింగ్. ఇవన్నీ కూడా మనకు తెలుసు. కానీ మీకు ఎవరికి తెలియని ఒక యాంగిల్ డాక్టర్ డూమ్లో ఉంది. ఆ ఒక్కటి డూమ్ను ఒక స్థాయికి తీసుకుని వెళ్ళింది. దానివల్ల డూమ్ గాడ్ ఎంపరర్ డూమ్గా మారాడు. తను అనుకున్నది సాధించాడు. అదే కన్నింగ్ మైండ్, బిట్రయల్, ఇలా చాలా. ఒక్క మాటలో చెప్పాలంటే డూమ్ మోసగాళ్లకు మోసగాడు. మార్వెల్ యూనివర్స్లో డూమ్ని మించిన మోసగాడు ఎవడూ లేడు. ఒకవేళ ఉన్నా కానీ డూమ్కి సాటి రాడు. మార్వెల్ కామిక్స్లో డూమ్ చేతిలో మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో హీరోస్ ఉన్నారు, విలన్స్ ఉన్నారు, సెలెస్టియల్స్ ఉన్నారు, కాస్మిక్ ఎంటిటీస్ కూడా ఉన్నారు. అయితే ఈ వీడియోలో డూమ్ ఎంతమందిని మోసం చేశాడు, ఎందుకు చేశాడు, డూమ్ చేతిలో వాళ్ళు ఎలా మోసపోయారనేది మీకు నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంకో విషయం కూడా చెప్పాలి, మొత్తం కామిక్స్ కాకుండా మెయిన్ కామిక్స్ గురించి మాత్రమే మనము మాట్లాడుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, 1984 సీక్రెట్ వార్స్. ఈ కామిక్ గురించి మార్వెల్ ఫ్యాన్స్ అందరికీ తెలుసు. ఇందులో మార్వెల్ డాక్టర్ డూమ్ని గాడ్గా అయితే చూపిస్తారు. ఈ కథలో కాస్మిక్ ఎంటిటీ అయిన బియాండర్ మార్వెల్ యూనివర్స్లో ఉన్న హీరోస్ని మరియు విలన్స్ని బ్యాటిల్ వరల్డ్ అనే ఒక ప్లానెట్ పైకి తీసుకొచ్చి అక్కడ వాళ్ళను ఫైట్ చేసుకునే విధంగా మారుస్తాడు. అక్కడ మన డూమ్ కూడా ఉంటాడు. మొదట ఇతర విలన్స్తో కలిసి పనిచేసినట్టు నటిస్తాడు. కానీ డూమ్ యొక్క అసలు ప్లాన్ ఏంటి అంటే బియాండర్ యొక్క పవర్ సోర్స్ను తెలుసుకోవడం, అలాగే ఆ కాస్మిక్ పవర్ని తన సొంతం చేసుకోవడం. అలా డూమ్ ఒక డివైస్ తయారు చేసి బియాండర్ యొక్క ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటాడు. అలా డూమ్ ఆల్మోస్ట్ గాడ్గా అయితే చేంజ్ అవుతాడు. ఇలా డూమ్ తన తెలివి ఇంకా కన్నింగ్ మైండ్తో బియాండర్ని సైతం బోల్తా కొట్టించాడు. హీరోస్ అండ్ విలన్స్ని ఎరిపాపలు చేశాడు. నెంబర్ 2, 2015 సీక్రెట్ వార్స్. 1984 సీక్రెట్ వార్స్కి 2015 సీక్రెట్ వార్స్కి చాలా తేడా ఉంది. 2015 సీక్రెట్ వార్స్లో బియాండర్స్ ప్రతి ఒక్క యూనివర్స్లో ఒక మాలిక్యూల్ మ్యాన్ని క్రియేట్ చేస్తారు. బియాండర్స్ గురించి తెలిసిందే కదా, వాళ్ళ ఆనందం కోసం మల్టీవర్స్తో గేమ్స్ ఆడుతూ ఉంటారు. మాలిక్యూల్ మ్యాన్స్ అనేవాళ్ళు ప్యారలల్ యూనివర్సెస్ మధ్య ఒక కాస్మిక్ బాంబ్ లాగైతే పనిచేస్తారు. ఒకరిని బ్లాస్ట్ చేస్తే చాలు యూనివర్సెస్ మధ్య బ్యాలెన్స్ పోయి ఒకదానితో మరొకటి ఢీకొని డస్ట్ అవుతాయి. దీనే ఇన్కర్షన్స్ అంటాము. అయితే మార్వెల్ హిస్టరీలోనే ఇది డూమ్ యొక్క బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. మల్టీవర్స్ కొలాప్స్ అవుతున్నప్పుడు డూమ్ ఒక సీక్రెట్ ప్లాన్ అయితే రెడీ చేస్తాడు. ఇంతకీ ఈ ఇన్కర్షన్స్ వెనకాల ఉన్నది ఎవరైనా తెలుసుకుంటాడు. అలా మాలిక్యూల్ మ్యాన్ పవర్ని యూజ్ చేసుకుంటాడు. మంచితనంతో డాక్టర్ స్ట్రేంజ్ను తన వైపు తిప్పుకుంటాడు. తనకి యూనివర్సెస్ని సేవ్ చేద్దామని మాయ మాటలు చెప్తాడు. మల్టీవర్స్ డిస్ట్రాయ్ అయిన తర్వాత డూమ్ డాక్టర్ స్ట్రేంజ్ హెల్ప్తో మాలిక్యూల్ మ్యాన్ని ఒక పవర్ బ్యాటరీగా యూజ్ చేసుకొని బియాండర్ యొక్క కాస్మిక్ పవర్ని అబ్జర్వ్ చేసుకుంటాడు.
నిజం చెప్పాలంటే మాలిక్యూల్ మ్యాన్ ఇంకా డాక్టర్ స్ట్రేంజ్ డూమ్ మంచివాడని నమ్ముతారు. అందుకే అతనికి ఆ పవర్ వచ్చేలా చేస్తారు. ఇంకప్పుడు డూమ్ కాస్త గాడ్ ఎంపరర్ డూమ్‌గా అయితే చేంజ్ అవుతాడు. ఇంకా డెస్ట్రాయ్ అయిన ఫ్రాగ్మెంట్స్‌ను కలిపి బ్యాటిల్ వరల్డ్ అనే ఒక కొత్త యూనివర్స్‌ని డూమ్ క్రియేట్ చేస్తాడు. అలా ఆ ప్రపంచంలో డూమ్ దేవుడవుతాడు. హీరోస్‌కి ఉన్న మెమొరీని ఎరేజ్ చేస్తాడు. అలా హీరోస్ ఇంకా చాలామంది తమ రూలర్ డూమ్ అనే అనుకుంటారు. అంతేకాకుండా రీచెస్‌కి డూమ్‌కి ఉన్న రైవల్ మనకు తెలిసిందే కదా! అందుకని రీచెస్ యొక్క ఫ్యామిలీని తన ఫ్యామిలీగా అయితే చేంజ్ చేసుకుంటాడు. ఇలా డూమ్ మాలిక్యూల్ మ్యాన్‌ని డాక్టర్ స్ట్రేంజ్‌ని మోసం చేసి గాడ్ ఎంపరర్ డూమ్‌గా అయితే మారిపోతాడు. నెంబర్ 3 ఫాంటాస్టిక్ ఫోర్ #57. ఈ కామిక్ ద్వారా మనకు ఒక విషయం అయితే అర్థమవుతుంది. డూమ్‌తో స్నేహం ఎంత ప్రమాదకరం అని. ఈ కామిక్‌లో సిల్వర్ సర్ఫర్ ఎతికి వచ్చినప్పుడు డూమ్ అతన్ని మ్యానిపులేట్ చేస్తాడు. మ్యానిపులేట్ చేయడం అంటే అతనితో స్నేహం చేస్తాడు. ఎందుకని తర్వాత తెలుస్తుంది. ఇక డూమ్ ప్లాన్ ఏంటి అంటే సిల్వర్ సర్ఫర్‌తో స్నేహం చేసి అలా అతన్ని మోసం చేసి తన దగ్గర ఉన్న మోస్ట్ పవర్ఫుల్ కాస్మిక్ ఎంటిటీ అయిన సర్ఫర్ బోర్డ్‌ని తీసుకోవాలని. డూమ్ అనుకున్న విధంగానే సర్ఫర్‌ని మోసం చేశాడు. తన కాస్మిక్ పవర్‌ని దొంగిలిస్తాడు. నెంబర్ 4 డాక్టర్ స్ట్రేంజ్ అండ్ డాక్టర్ డూమ్ ట్రయంఫ్ అండ్ టార్మెంట్. డూమ్ ఆరిజిన్ గురించి మనందరికీ తెలుసు. ఇన్ కేస్ మీకు డూమ్ ఆరిజిన్ తెలియాలంటే మన ఛానల్‌లో వీడియో ఉంది, చూసేయండి. ఒక మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉండాలి అంటారు. డూమ్ ఒక మనిషి నుండి గాడ్ లెవెల్‌కి చేంజ్ అవ్వడానికి కారణం తన అమ్మ. డూమ్‌కి తన అమ్మ అంటే చాలా ఇష్టం. తను ఒక విచ్. తన అమ్మ నుండే డూమ్ ఒక సాసరర్ అవుతాడు. అయితే డూమ్ చిన్నతనంలో తన మదర్ మెఫిస్టోతో చేసుకున్న ఒక డీల్ కారణంగా చనిపోతుంది. అంటే తన సోల్‌ని మెఫిస్టో తీసుకొని హెల్‌కి అయితే వెళ్ళిపోతాడు. అయితే ఈ కామిక్‌లో డూమ్ తన తల్లి యొక్క సోల్‌ని డీమన్ రూలర్ అయిన మెఫిస్టో దగ్గర నుండి సేవ్ చేయాలనుకుంటాడు. అందుకే డూమ్ సాసరర్ సుప్రీం అయిన డాక్టర్ స్ట్రేంజ్‌ను సహాయం కోసం అడుగుతాడు. అలా ఇద్దరు కలిసి హెల్‌కి అయితే వెళ్తారు. చివరికి డూమ్ మెఫిస్టోను మోసం చేసి తన తల్లి యొక్క సోల్‌ని అయితే రిలీజ్ చేయిస్తాడు. అంతేకాకుండా ఇందుకు డాక్టర్ స్ట్రేంజ్‌ని కూడా డూమ్ మోసం చేస్తాడు. నెంబర్ 5 అవెంజర్స్ ద చిల్డ్రన్స్ క్రూసేడ్ #9. ఈ కథలో స్కార్లెట్ విచ్ యొక్క కేఎస్ మ్యాజిక్ అనేది చాలా పవర్ఫుల్‌గా ఉంటుంది. ఇంకా మనకు తెలిసిందే కదా! ఎవరు ఎక్కువ పవర్ఫుల్‌గా ఉంటారో వాళ్ళ యొక్క పవర్‌ని డూమ్ మోసం చేసి దొంగిలించాలనుకుంటాడు. అలా డూమ్ సీక్రెట్‌గా స్కార్లెట్ విచ్‌ని మోసం చేసి తన యొక్క కేఎస్ మ్యాజిక్‌ని తీసేసుకుంటాడు. నెంబర్ 6 డూమ్ వార్. ఈ కథలో డూమ్ యొక్క టార్గెట్ వకాండా వైబ్రేనియం. అంటే ఎలాగైనా బ్లాక్ ప్యాంథర్‌ని మోసం చేసి వైబ్రేనియంని దొంగిలించాలనుకుంటాడు. ఇలా ఇతను ఒక మాస్టర్ ప్లాన్ అయితే వేస్తాడు. డూమ్ ఎప్పుడూ కూడా ప్రపంచాన్ని రూల్ చేయాలని అనుకుంటాడు. వకాండా అనేది మార్వెల్ యూనివర్స్‌లో అత్యంత అడ్వాన్స్ అయిన దేశం. కారణం వైబ్రేనియం. ఈ విషయం తెలుసుకున్న డూమ్ వైబ్రేనియం నా చేతిలో ఉంటే నేను అన్‌స్టాపబుల్ అవుతాను. అందుకు అతను వకాండాపై వార్‌ని స్టార్ట్ చేస్తాడు. బ్లాక్ ప్యాంథర్‌తో పెద్ద గొడవ అవుతుంది. డూమ్ వైబ్రేనియం యొక్క కంట్రోల్‌ని నియర్లీ పొందుతాడు. కానీ వకాండా టెక్నాలజీ వల్ల చివరికి డూమ్ ఓడిపోతాడు. నెంబర్ 7 ఇన్ఫేమస్ ఐరన్ మ్యాన్. ఈ కథ అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ కామిక్ యొక్క ఈవెంట్స్ అనేవి సీక్రెట్ వార్స్ తర్వాత అయితే జరుగుతాయి. రీచెస్ ఇంకా అవెంజర్స్ అందరూ కలిసి డూమ్‌ని ఓడిస్తారు. ఆ తర్వాత డూమ్ చాలా డిప్రెషన్‌లోకి అయితే వెళ్ళిపోతాడు. ఈ డిప్రెషన్‌లో డూమ్ మంచిగా చేంజ్ అవుదామని చూస్తూ ఉంటాడు. కానీ తనకి తగిన సమయం అనేది రాదు. ఇంకప్పుడు సివిల్ వార్ 2 అనేది స్టార్ట్ అవుతుంది. ఈ సివిల్ వార్‌లో ఐరన్ మ్యాన్ ఇంకా కెప్టెన్ మార్వెల్ ఫైట్ చేస్తారు. అలా ఐరన్ మ్యాన్ కోమాలోకి వెళ్ళిపోతాడు. ఇంక అందరూ కూడా ఐరన్ మ్యాన్ చనిపోయాడని అనుకుంటారు. ఇదే మంచి సమయం అని అనుకున్న డాక్టర్ డూమ్ మంచిగా చేంజ్ అవుదామని అనుకుంటాడు. అంటే తను కూడా ఒక హీరోలా అవుదాం అనుకుంటాడు. ఇంకప్పుడే తను ఇన్ఫేమస్ ఐరన్ మ్యాన్‌లా అవతరిస్తాడు. అంటే ఐరన్ మ్యాన్ ప్లేస్‌ని తను తీసుకుంటాడు. అలా నైట్ టైమ్స్ గ్రీన్ ఆర్మర్‌ని వేసుకొని విలన్స్‌తో ఫైట్ చేస్తూ సిటీని అయితే సేవ్ చేస్తూ ఉంటాడు. అంటే జనాల్ని మోసం చేస్తూ ఐరన్ మ్యాన్‌లా యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఇంక ఇవి గైస్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో డూమ్ చేసిన అతిపెద్ద మోసాలు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే డూమ్ ఒక తెలివైన వాడు అని. తన అవసరాల కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. ఎన్ని పనులైనా చేస్తాడు. ఎన్ని మోసాలైనా చేస్తాడు. ఇంకా చాలానే ఉన్నాయి. కానీ ఇవే బిగ్గెస్ట్ కామిక్స్. వీటి బట్టి మీరు డూమ్ ఎంత మోసగాడని చెప్పేయచ్చు. ఇంకా అవెంజర్స్ డూమ్స్‌లో ఇతన్ని మనమైతే క్లియర్‌గా చూడబోతున్నాం. ఇంకా ఈ వీడియో మీద మీ థాట్స్ అండ్ కామెంట్స్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకు కోరేది ఒక లైక్ और सब्सक्राइब मत में ओके बाय गाइस।